నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొక్క ఉత్తరేణి. మన చుట్టూ ఉన్నటువంటి మొక్కల విలువ తెలియక పిచ్చి మొక్కలని చాలా వరకు తీసేస్తుంటాం. కానీ ఆ మొక్కల విలువ తెలిసినటువంటి వారు వాటిని తోటలుగా పెంచి ఆ భాగాలను చూర్ణం చేసి పొడిగా చేసి ఆయుర్వేదం షాపుల్లో ప్యాకెట్లుగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కాబట్టి మన పెరట్లో పెరిగే వీటిని తొలగించకుండా వాటి ఉపయోగం తెలుసుకొని మనం మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక్కడ ఉత్తరేణి మన ఇళ్ళ పక్కన ఖాళీ స్థలాల్లో పెరుగుతుంది. దీన్ని సైంటిఫిక్గా అకిరాంతస్ ఆస్పరా అని పిలుస్తారు. దీనిని మనం ఆయుర్వేదంలో అనేక చోట్ల ఉపయోగిస్తాం. పూజలో కూడా వినాయకుడు పూజలో ఉపయోగించే మొక్కల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి మొక్క. చిన్న తెలుపు రంగులో ఉండి పొడవాటు కంకులు కలిగినటువంటి మొక్క భాగాల్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఉత్తరేణి యొక్క ఆకుల రసం గాయాలు మాన్పడంలో చక్కగా పనిచేస్తుంది. కడుపు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. కందరీగలు కానీ తేనెటీగలు కానీ తేళ్ళు కానీ కుట్టినప్పుడు ఈ ఆకును బాగా నూరి ముద్దగా చేసి కడితే నొప్పి తగ్గుతుంది. ఉత్తరేణి యొక్క ఆకులు, వేరు, కాండము, విత్తనాలు ఇలా అన్ని భాగాలు కూడా ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. దంత సమస్యలకు, నులిపురుగుల నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఉత్తరేణి పౌడర్ని గ్రీన్ టీ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఉత్తరేణి యొక్క ఆకులు, కాండము, మొక్కలో ఏ భాగమైనా సరే తీసుకొని ఎండలో ఎండబెట్టి ఒక వారం రోజుల తర్వాత దాన్ని మిక్సీలో వేసి చూర్ణం చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకొని గ్రీన్ టీ రూపంలో మనం వాడుకుంటే అనేక సమస్యలను దూరం చేస్తుంది ఉత్తరేణి. పొడిగా చూర్ణంగా చేసుకున్నటువంటి ఉత్తరేణి పౌడర్ని ఫిల్టర్ పేపర్లో నింపి మనం గ్రీన్ టీ పౌడర్ను ఏ విధంగా అయితే వాడుతామో ఆ విధంగా వాడుకోవచ్చు.